ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయానికి 76,098 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా అవుట్ఫ్లో నిల్గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 854 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి నిల్గా ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గత నెలలో కురిసిన ముందస్తు వర్షాలతో ప్రారంభమైన ఈ వరద నీటి ప్రవాహం ఒక నెల రోజుల పాటు కొనసాగుతుండటంతోనే ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంది. ప్రధానంగా ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో అక్కడి నుంచి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీరు విడుదల చేయడంతో జూరాల నుంచి దాదాపుగా 58,372 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం శ్రీశైలానికి కొనసాగుతుంది. అది ఇదే సందర్భంలో సుంకేశ్వర రిజర్వాయర్ నుంచి కూడా 2,215 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తే 60,587 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 854 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.71 టీఎంసీలుగా నీటి నిల్వ అందుబాటులో ఉంది. ప్రధానంగా ఇటు తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో కూడా టీబీ డ్యామ్ కి దాదాపుగా 50,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర డ్యామ్ ఈసారి పూర్తి స్థాయి నీటి మట్టం 105 అడుగులు కాగా గేట్ల మరమ్మతుల కారణంగా 70 నుంచి 80 టీఎంసీలకే నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయంతో ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుతం నిర్ణయించిన 70 నుంచి 80 అడుగుల నీటి మట్టాన్ని నిల్వ చేసి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఇటు తుంగభద్ర నదికి విడుదల చేయడం ద్వారా ఆ నీరు కూడా రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం 854 అడుగులు కొనసాగుతుంది. దీంతో పోతిరెడ్డిపాడు ద్వారా 854 అడుగులకు చేరుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఇటు ఈమె జిల్లాలకు తాగునీటిని విడుదల చేసే అవకాశం అయితే ప్రస్తుతం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో ఇటు కృష్ణా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగితే మాత్రం ఇటు రాయలసీమ జిల్లాలకు తాగునీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.